చూడండి, రక్షక తంత్రాలు అనేటటువంటి టాపిక్ చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. మరి రక్షక తంత్రాలు అనేటటువంటి టాపిక్ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. మరి రక్షక తంత్రాలు అనేటటువంటి ఈ భావనని ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షక తంత్రాలు అనేటటువంటి కాన్సెప్ట్ భావనని ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. మరి చూడండి, ఈ రక్షక తంత్రాలు అనేవి దేనికోసం ఉపయోగపడతాయి అంటే, వ్యక్తి యొక్క మూర్తిమత్వం కానివ్వండి, లేకపోతే అహాన్ని కానివ్వండి, మనస్సుని కానివ్వండి, చిన్నాభిన్నం కాకుండా రక్షించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి ఈ రక్షక తంత్రాలు దేనికోసం ఉపయోగిస్తామంటే, మనకున్నటువంటి అహాన్ని కానివ్వండి, ఓకే ఈగో అని చెప్తాం. సో అహము కానివ్వండి, మనస్సుని కానివ్వండి, మూర్తిమత్వాన్ని దెబ్బతినకుండా చిన్నాభిన్నం కాకుండా చేసేటటువంటివి రక్షక తంత్రాలు. మీకు అక్కడ బోర్డు మీదకు రాయటం జరిగింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించినటువంటి రక్షణ తంత్రాలు అనేటటువంటివి దేన్ని రక్షిస్తాయి అంటే, మన యొక్క అహాన్ని, నెక్స్ట్ మనస్సుని, మూర్తిమత్వాన్ని చిన్నాభిన్నం కాకుండా చేసేటటువంటివి రక్షక తంత్రాలు. అంటే చూడండి, వీటి వల్ల మనకి ఎలాంటి శారీరకమైనటువంటి శరీరానికి జరిగినటువంటి ఇబ్బందులు మనకి సరిచేయటం జరగదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దాని నుంచి రికవర్ అవటం అనేది జరగదు. ఓన్లీ ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే, మూర్తిమత్వానికి, తర్వాత అహానికి, తర్వాత మనస్సుకు సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా చిన్నాభిన్నం కాకుండా ఉండేటటువంటి వాటిని రక్షించడానికి ఉపయోగపడేటటువంటివే ఈ రక్షక తంత్రాలు. సో వీటికి కోడ్ కూడా చెప్పడం జరిగింది. అమ్మమ్మ అని గుర్తుపెట్టుకోండి. అంటే అహాన్ని రక్షించింది, మనసుని రక్షిస్తుంది, మూర్తిమత్వాన్ని రక్షిస్తూ ఉంది. కాబట్టి ఈ రక్షక తంత్రాలు అనేవి వేటిని చిన్నాభిన్నం కాకుండా కాపాడతాయి అంటే, చూడండి, మనకి అహాన్ని చిన్నాభిన్నం కాకుండా చేస్తుంటాయి, మనస్సుని చిన్నాభిన్నం కాకుండా చేస్తుంటాయి, ఇంకా మూర్తిమత్వాన్ని చిన్నాభిన్నం కాకుండా చేస్తూ ఉంటాయి. మరి అట్లా అని చెప్పి వీటిని మనం ఎక్కువగా ఉపయోగించినట్లయితే మనం కొన్ని రకాలైనటువంటి మానసిక రుగ్మతలు అనేవి రావటం జరుగుతుంది. సో కాబట్టి మరి ఈ రక్షక తంత్రాలు అనేవి ఎట్లా ఉన్నాయి, వాటి వల్ల మనం ఏ విధంగా మనం నిజ జీవితంలో వాటిని ఉపయోగించి మనం మన యొక్క ఈగోని సాటిస్ఫై చేస్తున్నాం, కొన్ని ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాల నుంచి మనం ఏ విధంగా రక్షించుకోబడుతున్నాయి అనేటటువంటివి ఈ రక్షక తంత్రాల గురించి మనం ఇక్కడ డీటెయిల్ గా నేర్చుకున్నాం. ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్ గా నేర్చుకున్నాం. చూడండి, ఫస్ట్ పరిహారం. పరిహారం అనేటటువంటిది తీసుకున్నట్లయితే చూడండి, ఒక వ్యక్తి తన యొక్క కోరికను తీర్చుకోలేనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మరొక పద్ధతిలో కోరిక తీర్చుకుంటాడు. సో దాన్ని ఏమంటారంటే పరిహారం అని చెప్తారు. ఓకే, ఒక వ్యక్తి తన యొక్క కోరిక ఏదైతే ఉందో, తన యొక్క కోరిక తీర్చుకోలేనప్పుడు ఆ కోరికను ప్రత్యామ్నాయ పద్ధతిలో తీర్చుకోవడాన్ని పరిహారం అని చెప్తారు. సో ఇక్కడ మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా డిఎస్సికి సంబంధించినటువంటి చెప్పడం జరిగింది. అంటే మనం ఒకే రకమైనటువంటి టాపిక్ తీసుకున్నట్లయితే ఈజీగా గుర్తుంటాయి. అంటే ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలని మనం తీసుకొని ఇక్కడ చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి మనం మొదటిది పరిహారం గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తనకున్నటువంటి కోరికలు తీరనప్పుడు అతను ఏం చేస్తాడు, తన కోరికల్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో తీర్చుకుంటాడు. ఓకే, ఆ విధంగా తీర్చుకోవడాన్ని పరిహారం అని చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిఎస్సిలో చాలా సార్లు ప్రయత్నాలు చేసి జాబు రానటువంటి ఒక వ్యక్తి, ఒక నిరుద్యోగి ఏం చేసిండు, డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టి చాలా మంది ఉపాధ్యాయులను తయారు చేశాడు. సో ఈ విధంగా తనకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో, సమాజానికి మంచి చేయాలి, విద్యార్థుల్లో మార్పు తీసుకురావాలి, మంచి సమాజానికి ఒక మంచి విలువలు ఉన్నటువంటి విద్యార్థులను తయారు చేయాలి అనేటటువంటి అతనుకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, తన యొక్క కోరిక ఏదైతే ఉందో అతను సాధించలేకపోయాడు. సో కాబట్టి అతను తీర్చుకోలేనటువంటి కోరిక వేరే వ్యక్తి ద్వారా అతను తీర్చుకోవటం జరుగుతుంది. సో కాబట్టి అలాంటి దాన్ని ఏమంటారంటే పరిహారం అంటారు. డిఎస్సిలో అనేక సార్లు ప్రయత్నాలు చేసి జాబు రానటువంటి ఒక ఉపాధ్యాయుడు, ఒక డిఎస్సి అభ్యర్థి డిఎస్సి కోచింగ్ సెంటర్ను పెట్టి చాలా మంది ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని తయారు చేసినటువంటి ఆ వ్యక్తి. సో దాన్ని ఏమంటారంటే పరిహారం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఒక ఐఏఎస్ కావాలనుకున్నాడు ఒక వ్యక్తి ఐఏఎస్ కావాలనుకున్నటువంటి ఒక వ్యక్తి ఐఏఎస్ కాలేదు. కానీ మరి అతను ఏం చేశాడంటే ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ను పెట్టి చాలా మంది ఐఏఎస్లను తయారు చేసి వాళ్ళ ద్వారా తన యొక్క కోరికల్ని సాధించడం జరిగింది. తను ఏమైతే అనుకున్నాడో ఆ కోరికలు కానీ, ఆ లక్ష్యాలు కానివ్వండి, వాళ్ళ ద్వారా అతను సాధించడం జరిగింది.
సో ఈ విధంగా దీన్ని పరిహారం అంటారు. అంటే ఒక వ్యక్తి తనకున్నటువంటి కోరికలను తాను సాధించలేనప్పుడు మరొక వ్యక్తి ద్వారా ఆ కోరికల్ని ప్రత్యామ్నాయ పద్ధతిలో ఆ కోరికలను సాధించుకోవడాన్ని ఏమంటారు? పరిహారం అని చెప్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి పోలీసు పోలీసు డిపార్ట్మెంట్ లో జాబ్ కొట్టాలని అని అనుకున్నటువంటి ఒక వ్యక్తి ఎంత ప్రయత్నం చేసినా తనకి పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ రాలేదు. సో మరి అతను ఏం చేశాడంటే ఆ పోలీసు డిపార్ట్మెంట్ కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వ్యక్తులకి అతను గైడెన్స్ ఇస్తున్నాడు. ఎవరైతే ఈ పోలీస్ ట్రైనింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ సూచనలు సలహాలు ఇచ్చి ఒక మంచి పోలీసుల్ని తయారు చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈ విధంగా దీన్ని ఏమంటారంటే పరిహారము అంటారు. ఒక వ్యక్తి తనకున్నటువంటి కోరికలను సాధించలేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తనకున్నటువంటి కోరికను అతను వేరే విధంగా అతను సాధించడం జరుగుతుంది. సో దీన్ని పరిహారం అని చెప్తారు. నెక్స్ట్ రెండవది హేతుకీకరణ. ఓకే, చూడండి మరి దీనికి హేతుకీకరణకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి అందని ద్రాక్ష పుల్లన అంటారు. ఓకే, ఈ సామెత మన అందరికి కూడా తెలుసు. అందని ద్రాక్ష పుల్లన అనేటటువంటి ఈ సామెత తీసుకున్నట్లయితే చూడండి కొన్ని ప్రయత్నాలు చేస్తుంది అది. ఓకే, అందని ద్రాక్ష పుల్లన అనేటటువంటి ఆ సామెతలో మనకి నక్క ఏం చేస్తుంది, దానికి ద్రాక్ష పళ్ళ కోసం అది ఏం చేస్తుందంటే 1-2 ప్రయత్నాలు చేసి పైన ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళను అందుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ దానికి ఆ ద్రాక్ష పళ్ళు అందలేదు. అప్పుడు ఏమనుకుంటుంది అది, ఎందుకులే ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి, దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పి ఆ విధంగా అది ఏమవుతుంది, దాని యొక్క తనను తానే సమర్థించుకోవటం జరుగుతుంది. ఓకే, తన యొక్క చర్యను అది సమర్థించుకోవటం జరుగుతుంది. అంటే తన యొక్క లక్ష్య సాధన అనేది సఫలం కానప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఏదో ఒక కారణంతో తనను తాను సమర్థించుకోవటం జరుగుతుంది. అంటే దాని లక్ష్యం ఏంటి, ఫస్ట్ ద్రాక్ష పళ్ళను అందుకోవటం అనేది తన లక్ష్యం. మరి ఆ లక్ష్యం అది చేరుకోలేనప్పుడు అది ఏం చేస్తుంది అంటే వేరే కారణంతో అది తనని తాను సమర్థించుకోవటం జరుగుతుంది. అంటే ఈ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయిలే మనకెందుకులే అని చెప్పి అనుకుంటుంది. సో కాబట్టి దాన్ని ఏమంటారంటే హేతుకీకరణ అని చెప్తారు. ఓకే, చూడండి మరి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. డిఎస్సి తీసుకుందాం. ఓకే, మరి డిఎస్సి ప్రయత్నాలు చేసినటువంటి డిఎస్సి కోసం 4-5 ప్రయత్నాలు చేసి జాబ్ రానటువంటి వ్యక్తి తను ఏం చేశాడంటే తన యొక్క ఏదో ఒక కారణంతో తన యొక్క చర్యను సమర్థించుకుంటూ ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి 2-3 సార్లు డిఎస్సి రాసినటువంటి ఒక వ్యక్తి ఆ డిఎస్సి రాకపోతే తను ఏమనుకుంటాడంటే ఆ డిఎస్సిలో మనం సెలెక్ట్ అయ్యి టీచర్ జాబ్ వస్తే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ పిల్లల గోలు తట్టుకోలేము, మన అనవసరం ఎందుకు అని చెప్పి అతను చెప్పుకోవటం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా అతను ఏంటంటే తన యొక్క లక్ష్య సాధనలో తన యొక్క సఫలం కానప్పుడు అతను సఫలం కానప్పుడు అతను ఏం చేస్తాడంటే వేరే కారణంతో అతను దాన్ని సమర్థించుకుంటాడు. సో ఈ విధంగా సమర్థించుకోవడాన్ని ఏమంటారంటే హేతుకీకరణ అని చెప్తారు. ఓకే, ఇంకొకటి డిఎస్సి రాసినటువంటి ఒక ఉపాధ్యాయుడు డిఎస్సి రాసేటటువంటి ఒక అభ్యర్థి డిఎస్సిలో జాబు రానప్పుడు అతను ఏమనుకుంటాడంటే ఆ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి టీచర్ జాబ్ చేయటంలో మనకి శాలరీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఈ జాబ్ మనం ఎందుకు చేయాలి అని అనుకోవటం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా అతను తన లక్ష్య సాధనలో సఫలం కానప్పుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక కారణంతో తనను తాను సమర్థించుకోవటం జరుగుతుంది. సో ఇది హేతుకీకరణ అంటారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక భర్త ఏం చెప్పాడంటే బిర్యానీ తయారు చేయమని చెప్పాడు భార్యకి. మరి ఆమె సరిగా బిర్యానీ తయారు చేయడం చేతగానటువంటి ఆమె ఏం చెప్పిందంటే బిర్యానీ తినటం వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మనం బిర్యానీ తినకూడదు అని చెప్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఆమె యొక్క లక్ష్య సాధనలో ఆమె సఫలం కానప్పుడు ఏం చేస్తుందంటే ఏదో ఒక కారణంతో తనను తాను సమర్థించుకుంటుంది. అంటే నాకు రాదు అని చెప్పదు అక్కడ. ఓకే, బిర్యానీ చేయమన్నప్పుడు ఆమెకి ఎంతో కొంత వచ్చు, కానీ మరి ఆ బాగా చేయటం అనేటటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆమె సఫలం కాలేకపోతుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ఇంతకుముందు గతంలో బిర్యానీ చేసింది. ఆ బిర్యానీ చేసింది కానీ ఒక 50% ఆమె సఫలం అయింది. మరి ఇంకా బాగా చేయలేక ఆమె ఏం చెప్తుంది అంటే మనం బిర్యానీ తింటే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మనకి బిర్యానీ తినవద్దని చెప్పి చెబుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి లక్ష్య సాధనలో సఫలం కానప్పుడు ఏం చేస్తుందంటే తన చర్యని ఏదో ఒక కారణంతో చెప్పి సమర్థించుకుంటుంది. ఈ విధంగా దీన్ని హేతుకీకరణ అంటారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కొత్తగా సినిమా రిలీజ్ అయింది.
దేవరా సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళాలని చెప్పి అతను లైన్ లో నుంచున్నాడు. మరి అట్లా లైన్ లో నుంచున్నప్పుడు అతను టికెట్ కోసం ప్రయత్నాలు చేశాడు. కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత టికెట్ అనేది అతనికి దొరకలేదు. మరి దొరకనప్పుడు అతను ఏమనుకుంటాడంటే ఈ సినిమా చూసేదే ఉందిలే, ఈ స్టోరీ మనకు ఆల్రెడీ తెలుసులే అని చెప్పి అతను ఏముంది సమర్థించుకుంటాడు. ఈ సినిమా చూసేదే ఉందిలే, ఈ సినిమా స్టోరీ మన అందరికీ తెలుసులే, లేకపోతే ఈ సినిమా తర్వాత టీవీలో వచ్చినప్పుడు చూడొచ్చులే అని చెప్పి తనను తాను సమర్థించుకుంటాడు. సో దీన్ని ఏమంటారంటే హేతుకీకరణ అంటారు. తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడంలో అతను సఫలం కానప్పుడు ఏదో ఒక కారణం చెప్పి తనను తాను సమర్థించుకుంటాడు. అంటే నేను టికెట్ తీసుకురాలేకపోయానే, నేను ఫెయిల్ అయ్యానే అని అనుకోడు. అక్కడ బిర్యానీ చేసేటప్పుడు నేను బిర్యానీ మంచిగా చేయలేకపోయానే, నేను ఫెయిల్ అయ్యానే అనుకోడు. నక్క కూడా అంతే. అక్కడ ద్రాక్ష పళ్ళు అందుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయినప్పుడు మరి ఏమనుకుంటది అది, నేను ఫెయిల్ అయ్యాను నాకు అందలేదు అనుకోదు. ఏమనుకుంటది అది, అవి పుల్లగా ఉన్నాయి అనవసరంగా ఎందుకు తినాలి అని అనుకుంటుంది. ఓకే, ఇప్పుడు అదే విధంగా మనకి ఆ డిఎస్సి రాసినటువంటి వ్యక్తి డిఎస్సి లో ఫెయిల్ అయినప్పుడు, సక్సెస్ కానప్పుడు అది తన యొక్క సక్సెస్, తన యొక్క ఫెయిల్యూర్ అని అతను అనుకోడు. ఏమనుకుంటాడంటే అనవసరంగా రాకపోతే రాపోయింది, మనకి డిఎస్సి రాకపోతే బెటరే, ఒకవేళ వచ్చినా కానీ మనం అక్కడ పోతే ఆ పోరగాళ్ళతో గోల్తో తట్టుకోలేము, మనం తర్వాత కాలేజీలో చెప్పుకోవచ్చు ఏడో చోట అని అతను అనుకుంటాడు. లేకపోతే మనకి రాకపోవడం ఏమైంది, ఒకవేళ జాబ్ వచ్చినట్టయితే ఆ శాలరీలు మనకు సరిపోవు. సో ఆ విధంగా తనను తాను సమర్థించుకుంటాడు. ఓకే, సో ఈ విధంగా సమర్థించుకోవడాన్ని ఏమంటారంటే హేతుకీకరణ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇవన్నీ చూడండి చెప్పేటటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా నేను జనరలైజేషన్ చేసి మనకి కామన్ గా ఉండేటటువంటి ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ మీరు విన్నట్లయితే మీ అందరికి బాగా యూజ్ అయ్యేటటువంటి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. అంటే మనకి చెప్పాము, మనం చాలా జనరల్ గా ఉండేటటువంటి న్యాచురల్ గా ఉండే ఎగ్జాంపుల్స్ మనం ఎక్కడ తీసుకుంటున్నాము. దాదాపు మనం ఎక్కడ ఏ బుక్ లో తీసుకున్నా కానీ మనకి ఇట్లాంటివన్నీ కూడా మనకి రిపీట్ అయ్యేటువంటి బిట్లే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందని ద్రాక్ష పొల్లని అని చెప్పి, లేకపోతే సో ఇట్లాంటివన్నీ కామన్ గా ఉండేటటువంటి బిట్లే ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ నేను కొన్ని కొత్తగా మనకి జనరలైజేషన్ చేసి మన నిత్య జీవితంలో జరిగేటటువంటి వాటిని ఇక్కడ మనకి రక్షణ తంత్రాలుగా మనకి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి బైక్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు ఒక వ్యక్తి. బైక్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు అతను సరిగా నేర్చుకోలేకపోయాడు, అతను కింద పడ్డాడు. సో అప్పుడు అతను ఏమనుకోడంటే ఈ బండి అనవసరంగా మనం డ్రైవింగ్ చేసుకుంటున్నాము, ఈ బైక్ మరి ఈ డ్రైవింగ్ నేర్చుకుంటే మనకి యాక్సిడెంట్లు అవుతాయి, దాని బదులు మనం బైక్ డ్రైవింగ్ నేర్చుకోకుండా ఉండటమే బెటర్ అని అనుకుంటున్నాడు. ఓకే, సో కాబట్టి ఇది ఏంటి అంటే హేతుకీకరణ. ఓకే, మనం డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కొన్ని ప్రయత్నాలు చేసి మనం డ్రైవింగ్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకుంటాం. కానీ ఒక అతను ఏం చేశాడంటే తాను డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కొన్ని ప్రయత్నాలు చేశాడు. కొన్ని ప్రయత్నాల్లో అతను ఫెయిల్ అయ్యి కింద పడ్డాడు. ఓకే, తర్వాత మరి అతను ఆ లక్ష్య సాధనలో ఏమయ్యాడు, అతను విఫలమయ్యాడు. మరి విఫలమైనప్పుడు తనను తాను ఏమనుకుంటున్నాడు, నేను ఫెయిల్ అయ్యాను, నాకు చేత కాలేదు అనుకోడు. ఏమనుకుంటాడు, అనవసరంగా మనం ఎందుకు బండి తోలాలి, మరి బండి తోలితే మనకి భవిష్యత్తులో ఏదో చోట యాక్సిడెంట్లు అవుతాయి, దాని బదులు బండి తోలకుండా ఉండటమే బెటర్ అనుకుంటాడు. ఓకే, సో ఇది ఏంటి అంటే హేతుకీకరణ. తన యొక్క లక్ష్య సాధనంలో సఫలం కానప్పుడు తనను తాను వేరే కారణంతో సమర్థించుకుంటాడు. ఓకే, ఆ కారణాన్ని తనను తాను సమర్థించుకుంటాడు. అతను ఫెయిల్ అయినా కానీ ఈ ఈ యాక్షన్ చేయడానికి మనకి అంటే దీంట్లో సక్సెస్ అవ్వకపోవడానికి మన ఫెయిల్యూరే కారణం అని అతను ఒప్పుకోడు, తనను తాను సమర్థించుకుంటాడు. సో దీన్ని ఏమంటారంటే హేతుకీకరణ అంటారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యక్తి ఏసీ, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక ఏసీ కొనుక్కుందామని అనుకుంటున్నాడు. ఎప్పటి నుంచో ఏసీ కొనుక్కుందామని చెప్పి అతను డబ్బులు పోగు చేస్తున్నాడు. పాపం అతను ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ ఏసీ కొనలేకపోయాడు. ఓకే, మరి అతను ఏమనుకుంటాడంటే బాగా ఎండాకాలం వచ్చినప్పుడు మరి అతను ఏసీ లేకపోతే ఏమనుకుంటాడంటే అనవసరంగా ఏసీ లేకపోయింది, ఏసీ ఉంటే మనకి ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏసీలో ఉండకూడదంట అని తనను తాను సమర్థించుకుంటాడు. అంటే తను చేసేటటువంటి ఆ ప్రయత్నాలు సఫలం కానప్పుడు అతను ఏం చేస్తాడంటే తనను తాను సమర్థించుకుంటాడు. తాను ఓడిపోయాననేటటువంటి భావన అతను బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా ఏం చెప్తాడు, అతను ఏదో ఒక కారణంతో తనను తాను సమర్థించుకుంటున్నాడు. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు ఏసీ అనవసరంగా మనం ఏసీ కొనుక్కోవటం వేస్ట్, ఇప్పుడు ఏసీ కొనుక్కుంటే ఏమైంది, మనకి అసలే మన హెల్త్ ఇష్యూస్ వస్తాయని అతను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా దీన్ని హేతుకీకరణ అని చెప్తారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చలికాలంలో మార్నింగ్ వాకింగ్ కి వెళదామని ఒక అతను 2-3 సార్లు ప్రయత్నాలు చేశాడు. మరి 2-3 సార్లు ప్రతిరోజు మార్నింగ్ పొద్దున్నే 5 గంటలు వేసి వాకింగ్కి వెళ్దామని ప్రయత్నాలు చేసిన తర్వాత
తర్వాత అతను వెళ్ళలేక ఇబ్బంది పడ్డాడు ఆ చలికి. కానీ మరి అప్పుడు అతను అతని యొక్క తప్పుని అతను ఒప్పుకోవట్లా. అమ్మో నాకు చలి పెడుతుంది, నేను నా వల్ల కావట్లేదు, ఓకే మరి నేను వాకింగ్ చేయలేకపోతున్నాను అనేటటువంటి తన యొక్క తప్పును తాను ఒప్పుకోవట్లా. ఓకే తన యొక్క సఫలం కానప్పుడు తనను తాను ఒప్పుకోకుండా ఏం చెప్తాడు అంటే, అమ్మో ఇప్పుడు మార్నింగ్ మనం అనవసరంగా మనం వాకింగ్ పోయినట్లయితే మనకు జలుబు చేస్తుంది, హెడేక్ వస్తుంది, ఓకే సో అని చెప్పి ఈ విధంగా తనను తాను సమర్థించుకోవటం జరుగుతుంది. ఈ విధంగా మనకి మార్నింగ్ వాక్ కి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేటటువంటి ఒక వ్యక్తి ఆ 2-3 సార్లు వెళదామని ప్రయత్నాలు చేసి చివరికి అతను ఏమంటాడంటే, మార్నింగ్ వాక్ మనకి అంత మంచిది కాదు, ఓకే మరి ఈ చలికాలం మార్నింగ్ వాక్ వెళ్ళినట్లయితే మనకి జలుబు చేస్తుంది, తలనొప్పి వస్తుంది, ఇంకా లంగ్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకనే మనం వెళ్ళొద్దని తనను తాను సమర్థించుకుంటాడు. ఓకే దీన్ని ఏమంటారు అంటే హేతుకీకరణ అంటారు. ఓకే సో ఇది హేతుకీకరణకు సంబంధించింది. సో గుర్తుంది కదా మిత్రులకి, ఏంటి అంటే తన యొక్క లక్ష్య సాధనలో తన యొక్క సక్సెస్ అవనప్పుడు అతను ఏం చేస్తాడంటే ఏదో ఒక కారణంతో తనను తాను సమర్థించుకుంటాడు. ఓకే ఏదో ఒక కారణంతో తనను తాను సమర్థించుకుంటాడు, నేను కరెక్టే, నేను ఫెయిల్ అవ్వలేదని చెప్పుకోవటం జరుగుతుంది. సో దీన్ని హేతుకీకరణ అని చెప్తారు. నెక్స్ట్ దమనము. నెక్స్ట్ తీసుకున్నట్లయితే దమనం. మరి ఏంటి అంటే దమనాన్ని మనం ప్రేరేపిత విస్మృతి అని కూడా అంటారు. దమనాన్ని ఏమంటారంటే ప్రేరేపిత విస్మృతి అని కూడా చెప్తారు. అంటే చూడండి, జనరల్ గా మనకి ఈ దమనం అనేటటువంటిది ఏంటంటే మనకి ఇబ్బంది కలిగేటటువంటి అంశాలు కానివ్వండి, బాధాకరమైనటువంటి సంఘటనలు కానివ్వండి, మనసుకు బాగా నష్టాన్ని కలిగించేవి, ఇబ్బందిని కలిగించేటటువంటి అంశాలన్నింటినీ కూడా ఏం చేస్తామంటే మనం ఆచేతన వ్యవస్థలోకి నెట్టివేయటం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి ఏవైతే ఇబ్బందిని కలిగించే అంశాలు ఉంటాయో, నష్టాన్ని కలిగించే అంశాలు ఉన్నాయో, తీరని కోరికలు ఉంటాయో, ఓకే ఇలాంటివన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఆచేతన వ్యవస్థలోకి నెట్టివేయటం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే దమనం అని చెప్తారు. ఓకే దమనాన్ని ప్రేరేపిత విస్మృతి అని కూడా చెప్తారు. సో మరి ఈ దమనం అనేది కూడా ఒక రకమైనటువంటి రక్షక తంత్రమే. మరి ఈ దమనం అనేటటువంటిది మనకు ఉపయోగపడేటటువంటి రక్షక తంత్రం. ఇది ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇబ్బందిని కలిగించేటటువంటి బాధాకరమైనటువంటి సంఘటనల నుంచి మనం ఉపశమనం పొందుతూ ఉంటాం దీన్ని దమనం నుంచి. సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, మరి ఒక వ్యక్తి డిఎస్సికి ప్రిపేర్ అయ్యి 3-4 సార్లు డిఎస్సి రాసి డిఎస్సిలో రానటువంటి ఆ అభ్యర్థి ఆ డిఎస్సి గురించి టెట్ గురించి కంప్లీట్ గా పూర్తిగా వాటిని ఆచేతనంలోకి నెట్టివేసి వాటి యొక్క ఆలోచనలు కూడా తన మనసులోకి రానివ్వకుండా చేసుకోవటం అనేది జరుగుతుంది. సో దీన్ని దమనం అంటారు. అర్థమైంది కదా? ఓకే ఒక వ్యక్తి 3-4 ప్రయత్నాలు చేసి డిఎస్సిలో జాబ్ కోసం ప్రయత్నాలు చేశాడు, మరి తన యొక్క లక్ష్యాన్ని సాధించలేకపోయాడు. మరి అప్పుడు ఏం చేస్తాడంటే తనకున్నటువంటి ఆ బాధాకరమైనటువంటి సంఘటనలు కానివ్వండి, ఓకే సో వీటన్నిటిని కూడా అతను మర్చిపోవడానికి వీటన్నిటిని కూడా ఆచేతన వ్యవస్థలోకి నెట్టివేయడం జరుగుతుంది. డిఎస్సి కానీ డిఎస్సి సంబంధించినటువంటి బుక్కులు బయటికి తీసి ఓపెన్ చేసి చూడటం కానివ్వండి, టెట్ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి ఎలాంటి విషయాలు కానీ అతను వినడానికి ఇష్టపడ్డాడు. సో వీటన్నిటిని కూడా ఆచేతన మనసులోకి ఆచేతన వ్యవస్థలోకి నెట్టివేయటం జరుగుతుంది. సో దీన్ని దమనం అని చెప్పడం జరుగుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే తరగతి గదిలో ఒక పిల్లవాడిని తోటి పిల్లలు అవమానపరిచారు. మరి అట్లా అవమానపరిచినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ అవమానాన్ని మొత్తం కూడా ఆచేతన మనసులోకి నెట్టివేసి ఎప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు బయటికి తీసుకురాకుండా ఉండటం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే దమనం అని చెప్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లవ్ లో ఫెయిల్ అయినటువంటి ఒక అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానీ ఆ గతంలో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు కానివ్వండి, వాళ్ళ యొక్క పరిచయాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి తీపి గుర్తులు కానివ్వండి, జ్ఞాపకాలను కానివ్వండి, వాటన్నిటిని కూడా ఆచేతన మనసులోకి నెట్టివేసి ఎప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు మళ్ళీ బయటికి తీసుకురాకుండా వాళ్ళు చేయటం జరుగుతుంది. సో దీన్ని దమనం అని చెప్పటం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి ఇబ్బంది పెట్టేటటువంటి విషయాలు కానివ్వండి, లేకపోతే బాధాకరమైనటువంటి సంఘటనలు కానివ్వండి, బాధాకరమైనటువంటి అనుభవాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా మనకి ఆచేతన మనసులోకి నెట్టివేసి ఓకే ఎప్పటికి కూడా బయటికి రాకుండా చేయటం జరుగుతుంది. సో వీటిని దమనం అంటారు. అంటే ఏంటి దమనం అనేటటువంటిది? దానికి అర్థం ఏంటంటే మనం నలిపివేయటం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాం, ఏదైనా పురుగు కానీ ఏదైనా కనిపించింది, సో మనం ఏం చేస్తాం, కాలుతోటి గట్టిగా నొక్కి నలిపి చంపేస్తాం దాన్ని బయటికి రాకుండా. సో ఇక్కడ కూడా అంటే దమనం అంటే ఏంటి అంటే తొక్కివేయటం.
తొక్కివేయటం, దాన్ని నలిపివేయటం అనేటటువంటి అర్థం వచ్చింది దానికి. కాబట్టి ఈ విధంగా దమనాన్ని తీసుకున్నట్లయితే మనకి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానివ్వండి, బాధాకరమైనటువంటి సంఘటనలు కానివ్వండి, చేదు అనుభవాలు కానివ్వండి, చేదు జ్ఞాపకాలు కానివ్వండి, సో వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే బయటికి రాకుండా, పదే పదే గుర్తు రాకుండా వాటిని ఆచేతన మనసులోకి నెట్టివేసి ఇక ఎప్పటికీ బయటికి రాకుండా వాటిని నలిపివేయటం జరుగుతుంది, తొక్కివేయటం జరిగింది. సో దీన్ని ఏమంటారంటే దమనం అని చెప్పటం జరుగుతుంది. సో ఈ దమనాన్ని ప్రేరేపిత విస్మృతి అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దమనాన్ని ఏమని పిలుస్తారంటే ప్రేరేపిత విస్మృతి అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ ప్రతిగమనం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ప్రతిగమనం. ఈ ప్రతిగమనం తీసుకున్నట్లయితే చూడండి, కొంతమంది పెద్దవాళ్ళకి ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న పిల్లల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఓకే, దీన్ని ఏమంటారంటే ప్రతిగమనం అని చెప్తారు. ఓకే, పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా రకమైనటువంటి సమస్యలు వాళ్ళకి ఎదురవుతుంటాయి. మరి ఆ సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకోలేనప్పుడు, సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న పిల్లల్లాగా ప్రవర్తించడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే ప్రతిగమనం అని చెప్తారు, రిగ్రెషన్ అని చెప్తారు. అంటే రిగ్రెషన్, ప్రతిగమనం అంటే ఏంటి, వెనక్కి నడవటం. దాని అర్థం ఏంటంటే వెనక్కి నడవటం అని అర్థం. ప్రతి అంటే వెనక్కి, గమనం అంటే నడవటం, వెనక్కి నడవటం అని అర్థం. అంటే మనకి అంటే చిన్నప్పుడు మనం ఏ విధంగా నడిచామో అలాంటి నడవడిక అనేది మళ్ళీ కనిపిస్తుంది మనకి. సో దాన్ని ఏమంటారంటే ప్రతిగమనం అని చెప్తారు. పెద్దవాళ్ళలో ఏమైనా వాళ్ళకి ఉన్నటువంటి కోరికల్ని కానీ సమస్యను కానీ వాళ్ళకి పరిష్కారం దొరకనప్పుడు ఏమవుతుందంటే చిన్న పిల్లల్లాగా ప్రవర్తిస్తారు వాళ్ళు. సో దాన్ని ఏమంటారంటే ప్రతిగమనం అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. సో మరి డిఎస్సిలో ఫెయిల్ అయినటువంటి ఒక వ్యక్తి, డిఎస్సి బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ వస్తుంది అనుకున్నటువంటి ఒక క్యాండిడేట్ ఒక 1/2 మార్కు 2 మార్కుల్లో ఆ డిఎస్సి జాబ్ లాస్ అయ్యాడు, పోగొట్టుకున్నాడు, రాలేదు. మరి అలాంటప్పుడు అతను ఏం చేస్తాడంటే ఇంటికి వచ్చి ఒక చిన్న పిల్లాడిలాగా అతను ఏడవటం జరుగుతుంది. సో కాబట్టి దీని ఏమంటారంటే ప్రతిగమనం అని చెప్తారు. ఓకే, సో మరి ఈ విధంగా ఈ ప్రతిగమనం అనేది ఏంటంటే అతనికి శారీరకంగా మానసికంగా కొంచెం రిలీఫ్ అనేది కలిగిస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ విధంగా రక్షక తంత్రాలను ఇలాంటివి ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే కొంత మానసికంగా రిలీఫ్ అనేది రావటం జరుగుతుంది. సో ఇది ప్రతిగమనం. సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు చిన్న పిల్లల్లాగా ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు అతను ఇంటికి వచ్చి చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తించి ఏడవటం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే ప్రతిగమనం అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఒక ఇంట్లో ఒక భార్య వంట చేస్తున్నప్పుడు సరిగా వంట చేయట్లేదు. ఓకే, అంత మంచి రుచికరమైనటువంటి వంటలు చేయట్లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను భర్త ఏమంటాడంటే ఇన్ని సంవత్సరాలైనా నువ్వు సరిగా వంట చేయడం చేత కదా అని అన్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ చిన్న పిల్లలాగా ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రతిగమనం అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తున్నాం, సరిగా వంట చేయడం చేత కాదు అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి లేకపోతే తను ఏం చేస్తుందంటే చిన్న పిల్లలాగా ఏడుస్తూ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే ప్రతిగమనం అని చెప్తారు. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఇంకొక రక్షక తంత్రం తీసుకున్నా, స్వైర కల్పన. ఓకే, స్వైర కల్పన అంటే ఏంటంటే పగటి కళలు. దీనికి అర్థం ఏంటి అంటే స్వైర కల్పన అంటే ఏంటి, పగటి కళలు అని దీనికి అర్థం. పగటి కళలు కనడం. మరి ఎక్కువగా ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ఇది చాలా అనర్థదాయకం అవుతుంది. ఇది ఓకే, ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే మానసిక రుగ్మతలు కలగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఈ స్వైర కల్పన అనేది అప్పుడప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించాలి. ఓకే, తీరని కోరికలకి ఉపశమనం కలగటానికి ఈ పగటి కళ్ళగంటూ ఉంటారు. సో దీన్ని స్వైర కల్పన అంటారు. తీరని కోరికలు ఏవైతే ఉంటాయో ఆ తీరని కోరికలు వాటిని సాధించినట్లుగా వాళ్ళు పగటి కళ్ళగంటూ ఉంటారు. ఓకే, ఊహలలో విహరించడం అని చెప్పొచ్చు దీన్ని. ఓకే, మరి స్వైర కల్పన అంటే ఏంటంటే ఊహలలో విహరించడం, స్వైర కల్పన అని చెప్తారు. తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో మరి తీరని కోరికలు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే అవి తీరినట్లుగా వాళ్ళు కళ్ళగంటూ ఉంటారు. సో దీన్ని ఏమంటారంటే స్వైర కల్పన అంటారు. సో వీటిని ఎగ్జాంపుల్ తీసుకొని మనం గుర్తుపెట్టుకుందాం. ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డిఎస్సిలో
సెలెక్ట్ కానటువంటి ఒక వ్యక్తి అతను ఏం చేశాడంటే అతను ఏ విధంగా కళ్ళగంటున్నాడు అంటే తనకు జాబ్ వచ్చినట్లుగా, ఎస్జిటి జాబ్ వచ్చినట్లుగా, తర్వాత స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చినట్లుగా, ఆ స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ హెచ్ఎం అయినట్లుగా, ఎంఈఓ అయినట్టుగా, డిఈఓ అయినట్టుగా అతను స్వైర విహారంలో ఉన్నాడు. అంటే ఏంటి, అతను పగటి కళ్ళగంటూ ఉన్నాడు. ఓకే, సో కాబట్టి ఇలాంటిది దీన్ని ఏమంటారంటే స్వైర కల్పన అని చెప్తారు. ఓకే, తన యొక్క కోరికలు తీరనప్పుడు పగటి కళలు కనడం ద్వారా, స్వైర కల్పన ద్వారా తన యొక్క ఏదైతే అనుకుంటున్నాడో వాటిని ఆ కళల రూపంలో అతను తీర్చుకోవటం జరుగుతుంది. సో వీటిని స్వైర కల్పన అని చెప్తారు. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని దీన్ని గాలిలో మేడలు కట్టడం అని కూడా అంటారు. ఓకే, గాలిలో మేడలు కట్టినట్లుగా అతను ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది, ఏదో సాధించినట్లుగా. సో దీన్ని స్వైర కల్పన అంటారు. సో మరి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐఏఎస్ ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్, అంటే ఐఏఎస్ సెలెక్ట్ కానటువంటి అభ్యర్థి తాను ఐఏఎస్ అయినట్లు, రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిస్తున్నట్లుగా, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా అతను పగటి కళ్ళగంటూ ఉంటాడు. సో దీన్ని ఏమంటారంటే స్వైర కల్పన అని చెప్తారు. నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలవనటువంటి ఒక వ్యక్తి, ఓకే, ఎమ్మెల్యేగా గెలవనటువంటి క్యాండిడేట్ తాను ఎమ్మెల్యేగా అయినట్లు, ఓకే, తర్వాత తను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టు, దేశానికి ప్రధానమంత్రి అయినట్టు, తను మంచి సేవలు చేస్తున్నట్లు అతను స్వైర కల్పన చేస్తూ ఉంటాడు. అంటే పగటి కళ్ళగా అంటూ ఉంటాడు. సో దీన్ని స్వైర కల్పన అంటారు. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్, సినిమాల కోసం ప్రయత్నాలు చేసేటటువంటి ఒక వ్యక్తి, సినిమాలో ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వ్యక్తికి ఎలాంటి సినిమాలు ఛాన్స్ రాకపోయేసరికి అతను ఏం చేశాడంటే ఆ పగటి కళ్ళగా అంటూ ఉంటాడు. అంటే తాను పెద్ద హీరో అయినట్లుగా, ఓకే, తర్వాత టాలీవుడ్ హీరో, బాలీవుడ్ హీరో అయినట్టు, హాలీవుడ్ హీరో అయినట్టుగా అతను పగటి కళ్ళగా అంటూ ఉంటాడు. ఆస్కార్ అవార్డు వచ్చినట్లుగా ఇతను కళలు అంటూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా దాన్ని స్వైర కల్పన అని చెప్పటం జరుగుతుంది. దీన్ని తీరని కోరికల్ని తీరినట్లుగా పగటి కళ్ళగా అనడమే దీనికి స్వైర కల్పనకి నిర్వచనం. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పేదవాడు కారు కొనలేనటువంటి ఆ పేదవాడు తాను కారు కొన్నట్టు, కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు అతను పగటి కళ్ళగా అంటూ ఉంటాడు. సో దీన్ని ఏమంటారంటే ఇది కూడా స్వైర కల్పన. నెక్స్ట్ అందంగా లేనటువంటి ఒక స్త్రీ తాను మిస్ వరల్డ్ అయినట్లుగా తాను పగటి కళ్ళగా అంటూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా ఏంటంటే స్వైర కల్పన అనేటటువంటివి దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఆరవది ప్రక్షేపణం. ఓకే, ప్రక్షేపణం తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఒక వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలు కానివ్వండి, తప్పులు కానీ మరొక వ్యక్తికి ఆపాదిస్తూ ఉంటారు. సో దీన్ని ప్రక్షేపణం అంటారు. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆ తప్పులు కానీ లోపాలను కానీ ఆ వాళ్ళు ఒప్పుకోరు, వేరే వాళ్ళ మీదకి నెడుతూ ఉంటారు. అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు నేనే చేశానని ఒప్పుకోకుండా వేరే వాళ్ళ మీదకి నెడుతూ ఉంటారు. ఓకే, సో అట్లా నెట్టడాన్ని ఏమంటారంటే ప్రక్షేపణం అంటారు. అంటే వేరే వస్తువుల మీదకి కానివ్వండి, వేరే ఒక వ్యక్తి మీదకి కానీ, వేరే ప్రదేశాల మీదకి కానీ వాళ్ళు నెడుతూ ఉంటారు. అంటే తాను చెప్పలేక వేరే వాళ్ళ మీదకి నెట్టడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటారంటే ప్రక్షేపణం అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. తనలో ఉన్నటువంటి లోపాన్ని, ఒక పని చేసేటప్పుడు ఆ పని సరిగా చేయలేనప్పుడు, మరి ఆ పని సరిగా చేయలేకపోవటానికి కారణం తానే అని ఒప్పుకోకుండా ఆ వేరే మనుషుల మీదకి కానీ, వేరే వ్యక్తుల మీదకి కానీ, వేరే ప్రదేశాల మీదకి కానీ వాళ్ళు నెట్టడం జరుగుతుంది. ఆ తప్పుని, తన మీద ఉన్నటువంటి తప్పుని వేరే వాళ్ళ మీదకి నెట్టడం జరుగుతుంది. ఓకే, ఆ లోపాన్ని, దాన్ని ప్రక్షేపణం అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రక్షేపణంలో ఏంటంటే తనలో ఉన్నటువంటి తప్పులు, తనలో ఉన్నటువంటి లోపాలని వేరే వాళ్ళ మీదకి నెట్టడం, వేరే వాళ్ళ మీదకి కానీ, వేరే వస్తువుల మీదకి కానీ నెట్టడాన్ని ప్రక్షేపణ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే దీనికి ఒక సామెత కూడా ఉంటది, ఆడలేక మధ్యల ఓడు అంటారు. ఓకే, ఆడలేక మధ్యల ఓడు అనేటటువంటిది ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి మధ్యలో వాయిస్తూ ఉంటారు. మరి మధ్యలో వాయించేటప్పుడు ఆ మధ్యలో అనేది మంచిగా సౌండ్ చేస్తూ ఉంటది, కానీ అతను సరిగా వాయించలేకపోతున్నాడు మధ్యల్ని. మరి ఆ మధ్యల్ని సరిగా వాయించలేకపోవడానికి కారణం ఏంటి అంటే అతను ఏం చెప్తాడు అంటే అతను ప్రాబ్లము తనే ప్రాబ్లం. అంటే తను సరిగా వాయించలేనటువంటి ఆ వ్యక్తి మరి ఆ మధ్యలో సరిగా మోగపోవడానికి కారణం ఏంటంటే తాను అని చెప్పకుండా ఆ మధ్యలో ఓటుగా ఉంది అనే విషయాన్ని చెప్తూ ఉంటాడు. అది సరిగా లేదు కాబట్టి నేను వాయించలేదు అంటాడు. అర్థమైంది కదా. సో దీన్ని ఏమంటారంటే ప్రక్షేపణం అంటారు. అంటే తనలో ఉన్నటువంటి లోపాన్ని తాను బయట పెట్టకుండా ఆ మధ్య మీదకి నెట్టాడు అతను. సో దీన్ని ఏమంటారంటే ప్రక్షేపణం అంటారు. మరి దీనికి మన డిఎస్సి ఎగ్జాంపుల్ తీసుకుందాం. డిఎస్సిలో మంచి ర్యాంకు రానటువంటి వ్యక్తి అతను ఏం చెప్పాడు అంటే
ఆ కోచింగ్ సెంటర్ లోపం వల్లే తనకి జాబ్ రాలేదు అంటాడు. అర్థమవుతుంది. తాను సరిగా ప్రిపేర్ అవ్వకుండా, సరైనటువంటి ప్లానింగ్ లేకుండా, సరైనటువంటి మంచి ఒక వేలో చదవకుండా ఉన్నటువంటి వ్యక్తి డిఎస్సిలో సెలెక్ట్ కాలేదు. మరి అతను ఆ సెలెక్ట్ కాకపోవడానికి కారణం తానే అని తన యొక్క తప్పును ఒప్పుకోడు ఆయన. ఒప్పుకోకుండా ఏం చేస్తారంటే ఒక వస్తువు మీదకి కానీ వేరే ప్రదేశాల మీద కానీ నెడుతుంటారు. ఆ కోచింగ్ సెంటర్ వల్లనే తాను సరిగా రాయలేకపోయాను అని చెప్పటం జరుగుతుంది. కోచింగ్ సెంటర్ లోపం వల్ల తనకి డిఎస్సిలో జాబ్ రాలేదు అని చెప్తాడు. సో కాబట్టి ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి లోపాలని తాను ఒప్పుకోకుండా వేరే వాళ్ళ మీదకి నెడుతూ ఉంటాడు. దాన్ని ప్రక్షేపణం అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడేటటువంటి వ్యక్తి మరి సరిగా ఆడలేదు క్రికెట్. మరి క్రికెట్ సరిగా ఆడలేనటువంటి వ్యక్తి ఆడకపోవటానికి ఆ కారణం తానే అని సరిగా ఒప్పుకోడు. తనకి ఆ తప్పుకి కారణం తానే అని ఒప్పుకోకుండా ఆ పిచ్ బాగలేదని చెప్తాడు, లేకపోతే బాల్ బాగలేదు అంటాడు. బౌలింగ్ వేసేటటువంటి వ్యక్తి సరిగా బౌలింగ్ వేయలేదు, బాగా వేసినటువంటి ప్రతిసారి సిక్స్లు కొడుతూ ఉన్నారు వాళ్ళు. మరి అట్లా కొట్టేటప్పుడు అలాంటి సరిగా వేయలేనటువంటి బాల్ వేయలేనటువంటి వ్యక్తి ఆ తప్పు అతనిదే అయినా కానీ ఆయన ఏం చెప్తాడు, ఆ తనకున్నటువంటి తప్పుని బయటకు చెప్పకుండా దానికి కారణం ఏంటి అంటే తాను కాదు, ఆ బాలే సరిగా లేదని చెప్తాడు. ఓకే, సో కాబట్టి ఈ విధంగా తనలో ఉన్నటువంటి ఆ లోపాన్ని వేరొక వ్యక్తి మీద కానీ వేరొక వస్తువు మీద కానీ అతను నెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూట్ సరిగా వాయించేటటువంటి ఒక వ్యక్తి సరిగా మరి ఫ్లూట్ వాయించినప్పుడు అతను ఏమంటాడంటే, మరి వాయించడం సరిగా చేతకానటువంటి ఆ ఫ్లూట్ ప్లే చేయడం చేతకానటువంటి వ్యక్తి మరి తప్పు నాది అని ఒప్పుకోకుండా ఆ ఫ్లూట్ మీదకి నెడతాడు. ఇది బాగలేదు, సరిగా లేదు, మంచి క్వాలిటీ లేదు దీంట్లో అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తనలో ఉన్నటువంటి లోపాన్ని, తప్పుని ఒక వస్తువు మీదకి కానీ ఒక వ్యక్తి మీదకి కానీ అతను నెట్టడం జరుగుతుంది. దీన్ని ప్రక్షేపణం అని చెప్తారు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ తీసుకుందాం. ఒక ఎగ్జామ్ లో సరిగా హ్యాండ్ రైటింగ్ సరిగా లేనటువంటి ఒక విద్యార్థి అతను ఏం చెప్తాడు అంటే, మరి ఎందుకు హ్యాండ్ రైటింగ్ బాగలేదు అంటే మరి అతను తప్పు నాదే అని ఒప్పుకోడు. ఆయన ఏం చెప్తాడు అంటే దానికి కారణం ఏంటి అంటే అతను ఏం చెప్తాడు, ఆ పెన్ను సరిగా బాగలేదు, పెన్ను సరిగా రాయట్లేదు, లేకపోతే నేను బాగా రాసేవాడిని అని చెప్తాడు. కాబట్టి ఈ విధంగా తనలో ఉన్నటువంటి లోపాన్ని గాని తప్పుని గాని తాను ఒప్పుకోకుండా ఆ తప్పుకి కారణం వేరే వస్తువు మీదకి నెట్టడం జరుగుతుంది. దీన్ని ప్రక్షేపణం అంటారు. నెక్స్ట్ విస్థాపనం. విస్థాపనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ ని వేరే వ్యక్తి మీదకి నెడతాడు. దాన్ని విస్థాపనం అంటారు. గుర్తుపెట్టుకోండి, విస్థాపనంలో ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి కోపాన్ని మరొక వ్యక్తి మీదకి నెట్టడాన్ని విస్థాపనం అంటారు. ఓకే, ప్రక్షేపణం అంటే తనలో ఉన్నటువంటి లోపాన్ని మరొక వ్యక్తి మీదకి కానీ మరొక వ్యక్తి వస్తువు మీదకి కానీ ఆపాదించడం జరుగుతుంది. సో కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ప్రక్షేపణం అంటే ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి లోపాన్ని, తప్పుని మరొక వ్యక్తి మీదకి నెట్టడం జరుగుతుంది. దాన్ని ప్రక్షేపణం, ప్రొజెక్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ మరి విస్థాపనం అంటే తనలో ఉన్నటువంటి కోపాన్ని మరొక వ్యక్తి మీదకి నెట్టడం. తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల మీదకి కానీ వేరే వ్యక్తుల మీదకి కానీ అతను నెట్టడం జరుగుతుంది. దాన్ని విస్థాపనం అంటారు. అర్థమవుతుంది కదా. సో కాబట్టి విస్థాపనంలో కోపం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రక్షేపణంలో లోపం ఉంటుంది. ప్రక్షేపణంలో లోపం అనేది ఒక వ్యక్తిలో ఉన్న లోపాన్ని మరొక వ్యక్తి వస్తువు మీదకి నెట్టడాన్ని ప్రక్షేపణం అంటారు. అట్లా కాకుండా మరి విస్థాపనం అంటే తనలో ఉన్నటువంటి కోపాన్ని మరొక వ్యక్తి మీదకి నెట్టడాన్ని విస్థాపనం అంటారు. దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్న సామెత కూడా మనం ఉంటుంది మనకి. దీనికి అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపటం అంటారు. దుత్త అంటే ఏంటంటే మజ్జిగ చేసేటటువంటి మనకి ఆ కర్ర ఉంటుంది. ఓకే, మజ్జిగ చేసేటటువంటి స్టిక్ ఏదైతే ఉందో దాన్ని దుత్త అని చెప్తారు. ఓకే, మరి ఆ కోడలు సరిగా మజ్జిగ సరిగా చేయలేనటువంటి ఆ కోడల్ని అత్త ఏం చెప్తుందంటే, మరి ఎందుకు సరిగా చేయట్లేదు అని చెప్పి తిడుతుంది. మొత్తం పోతనే మంచి సరిగా చేయొచ్చు కదా అని చెప్పి తిడుతూ ఉంటే ఆ అత్త మీద ఉన్నటువంటి కోపాన్ని ఆమె మీద చూపించకుండా ఏం చేస్తుందంటే ఆ కోపాన్ని ఆ మజ్జిగ చేసేటటువంటి ఆ కర్ర స్టిక్ ఏదైతే ఉందో దాని మీద చూపించి దాన్ని కొడుతుంటది. ఓకే, సో ఈ విధంగా దాని మీద చూపించింది. దాన్ని ఏమంటారంటే విస్థాపనం అంటారు. అంటే అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపించటాన్ని మనకి విస్థాపనం అంటారు. దీనికి మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మన అందరికి కూడా తెలుసు. ఒక ఆఫీస్ లో బాస్ ఒక ఉద్యోగిని తిట్టాడు, సరిగా టైంకి రాలేదనేటటువంటి ఆ కారణంతో తిట్టినప్పుడు ఆ కోపాన్ని అతను ఆ ఉద్యోగి తన ఇంటికి వచ్చి తన భార్య మీద చూపిస్తాడు. ఆ కోపాన్ని
మరి ఆ భార్య మీద చూపించినటువంటి కోపము ఆ భార్య ఏం చేస్తుంది, అతని మీద ఉన్నటువంటి భర్త మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ పిల్లవాడి మీద చూపించింది. ఓకే, మరి ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ మీద ఉన్న కోపాన్ని వాళ్ళ ఫ్రెండ్ మీద చూపిస్తాడు. మరి వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడు, వీడి మీద ఉన్న కోపాన్ని ఆ ఆడుకునేటటువంటి వస్తువు మీద కానీ ఆ బొమ్మ మీద కానీ చూపించి వాటిని నేలకేసి కొడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. ఆడుకునేటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాడిని తిట్టిందని ఆ కోపాన్ని వాడు ఏం చేస్తాడంటే ఆ క్రికెట్ మ్యాచ్ లో పోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ మీద అరుస్తూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. వాడి కోపం వచ్చి చేతిలో బాల్ కానీ బ్యాట్ కానీ ఉంటే నేలకేసి కొట్టి వాడు మీరే ఆడుకోండి నేను ఆటలేదు అనుకుంటూ పోతాడు. ఓకే, సో కాబట్టి ఈ విధంగా విస్థాపనం అంటే ఒక వ్యక్తి తనకున్నటువంటి కోపాన్ని మరొక వ్యక్తి మీద చూపించడాన్ని విస్థాపనం అంటారు. ఓకే, సో మరి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. డిఎస్సిలో డిఎస్సి రాసినటువంటి క్యాండిడేట్ డిఎస్సి సెలక్షన్ లిస్ట్ చూసేటప్పుడు మరి ఆ సెలక్షన్ లిస్ట్ లో తన యొక్క పేరు లేనప్పుడు తన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ని సెల్ ఫోన్ ని నేలకేసి కొట్టాడు. సో కాబట్టి ఈ విధంగా దాన్ని ఏమనొచ్చు అంటే విస్థాపనం అని చెప్పొచ్చు, ఫోన్ ని నేలకేసి కొట్టడం. ఓకే, సో ఇది మనకి విస్థాపనం అని దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇంట్లో భార్య తన యొక్క కోపాన్ని పిల్లల మీద చూపించడం, ఆఫీస్ లో ఉన్నటువంటి బాస్ తన యొక్క కోపాన్ని ఆ ఆ ఉద్యోగుల మీద చూపించడం. సో ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా విస్థాపనం అంటారు. విస్థాపనలు గుర్తుపెట్టుకోండి, కోపం అనేది ఉంటది, విస్థాపనలో కోపం అనేది ఉంటది, ప్రక్షేపణంలో లోపం అనేటటువంటిది ఉంటది. నెక్స్ట్ తదాత్మీకరణ. ఓకే, తదాత్మీకరణ తీసుకున్నట్లయితే మనకి ఈ తదాత్మీకరణలో చూడండి, ఒక వ్యక్తి తాను ఏదైతే అనుకున్నాడో తన యొక్క లక్ష్యాన్ని సాధించలేనప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించలేనటువంటి వ్యక్తి తన కొడుకులో ఆ లక్ష్యాన్ని సాధించినట్లుగా చేసుకోవటాన్ని తదాత్మీకరణ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి డిఎస్సి రాసి మంచి టీచర్ అవ్వాలనుకున్నాడు, కానీ అతను ఎన్నిసార్లు రాసినా డిఎస్సి జాబ్ రాలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే వాళ్ళ కొడుకుని మంచి డిఎస్సి రాపించి మంచి టీచర్ గా చేసి తను అనుకున్నటువంటి ఆ లక్ష్యాల్ని వాళ్ళ యొక్క కొడుకులో చూసుకుంటున్నాడు. ఓకే, సో దీన్ని ఏమంటారంటే తదాత్మీకరణ అంటారు. ఒక వ్యక్తి తీరనటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ తనకు తీరనటువంటి కోరికని తన యొక్క కొడుకులో చూసుకోవడాన్ని, మరొక వ్యక్తిలో చూసుకోవడాన్ని తదాత్మీకరణ అంటారు. ఒక వ్యక్తి ఐఏఎస్ అవ్వాలనుకున్నాడు, మరి తాను ఐఏఎస్ అవ్వాలన్నటువంటి ఆ వ్యక్తి తన యొక్క కోరిక తీరినప్పుడు అతను ఏం చేస్తాడంటే తన కొడుకుని ఐఏఎస్ చదివించి ఆ తానే ఐఏఎస్ అయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఓకే, సో ఇది తదాత్మీకరణ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక అతను అమెరికా వెళ్ళాలనేటటువంటి కోరిక అనేది ఉంది. మరి అమెరికా వెళ్ళాలనేటువంటి కోరిక అనేది అతను తీరలేదు, కానీ మరి అతనుకున్నటువంటి కోరికను ఏం చేశాడంటే వాళ్ళ కొడుకుని అమెరికా పంపించి మరి తానే అమెరికా వెళ్ళినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తి తనకు ఏ కోరిక అయితే ఉందో తీరనటువంటి కోరికని వాళ్ళ యొక్క కొడుకులో కానీ మరొక వ్యక్తిలో చూసి వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు. సో దీన్ని తదాత్మీకరణ అంటారు. నెక్స్ట్ ఉపసంహరణం. చూడండి మరి ఇప్పుడు ఉపసంహరణ అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని చేస్తే తాను ఆ పనిలో ఫెయిల్ అవుతాను అని ముందే అనుకున్నప్పుడు ఆ పని చేయకుండా ముందుగానే తప్పించుకుంటాడు. ఓకే, అర్థమవుతుంది కదా. సో దాన్ని ఏమంటారంటే ఉపసంహరణ అంటారు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని నేను సరిగా చేయలేను అని ముందే అతనికి అనిపించినప్పుడు ఆ పని చేయకుండానే తప్పించుకోవటం జరుగుతుంది. సో దాన్ని ఏమంటారంటే ఉపసంహరణ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తి సరిగా ప్రిపేర్ అవ్వలేదు, తను మరి డిఎస్సి రాస్తే తనకి ఎట్టాగు జాబ్ రాదనే విషయం తెలిసి ముందే అసలు డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా మానేస్తాడు. అర్థమవుతుంది కదా. సో దాన్ని ఏమంటారంటే ఉపసంహరణ అని చెప్తారు. ఓకే, తర్వాత స్కూల్లో 10వ తరగతి పరీక్షలు రాసేటటువంటి విద్యార్థి సరిగా చదవకుండా తాను ఎట్లాగో ఫెయిల్ అవుతానని ముందే తెలిసి అసలు ఆ పరీక్షలు రాయకుండానే ఉంటాడు. సో దాన్ని ఏమంటారంటే ఉపసంహరణ అని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి, ఒక వ్యక్తి ఆటలు ఆడేటప్పుడు సరిగా ఆడలేననేటటువంటి విషయం అతనికి ముందే తెలుసు, మరి సరిగా ఆడలేననేటటువంటి విషయాన్ని ముందే తెలిసినటువంటి ఆ విద్యార్థి ఆడకుండా అసలు ఆటలు ఆడకుండానే పక్కకు తప్పుకుంటాడు. ఓకే, దాన్ని ఏమంటారంటే ఉపసంహరణం అని చెప్తారు. మరి ఫర్ ఎగ్జాంపుల్
విమానం ఎక్కితే విమానాల్లో యాక్సిడెంట్లు అవుతున్నాయని అనుకొని తను ముందుగానే అసలు విమానం ఎక్కకుండానే ఉంటాడు. సో దీన్ని ఏమంటారంటే ఉపసంహరణ అని చెప్పటం జరుగుతుంది. వైఫల్యాన్ని కలిగించేటటువంటి సంఘటనలు కానివ్వండి, ఇబ్బందిని కలిగించేటటువంటి సంఘటనల నుంచి కానీ అతను తప్పించుకొని ముందుగానే భద్రంగా ఉన్నట్లుగా భావిస్తూ ఉంటాడు. సో దీన్ని ఏమంటారంటే ఉపసంహరణ అని చెప్పటం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రేరేపకం తారుమారు. ప్రేరేపకం తారుమారు దీనికి ఇంకో పేరు ఏంటి అంటే ప్రతిచర్యను రూపొందించడం. ప్రతిచర్యను రూపొందించడం లేకపోతే ప్రేరేపకం తారుమారు అంటారు. అంటే తన మనసులో లోపల ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన బయట పెట్టడాన్ని ప్రేరేపకం లేకపోతే ప్రేరేపకం తారుమారు ప్రతిచర్యను రూపొందించడం అంటారు. అంటే ఒక వ్యక్తి తనకు అసలు లోపల ఉన్నటువంటి ఆ ప్రేరణ ఆలోచన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన బయటికి చెప్తూ ఉంటారు. సో దాన్ని ఏమంటారంటే ప్రేరేపకం తారుమారు అని చెప్తారు. ఓకే, అసలు ప్రేరణకు వ్యతిరేకమైన ప్రేరణ చెప్పటమే ప్రేరణ తారుమారు అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూనే ఉంటాం. మనం ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాం, వెళ్ళినప్పుడు వాళ్ళ టైంలో భోజనం చేస్తూ ఉంటారు. మరి భోజనం చేసేటప్పుడు టైంకి వచ్చిన రారా భోజనం చేసి వద్దు ఇప్పుడే నేను భోజనం చేసి వచ్చాను, చేయి కూడా ఆరలేదని చెప్తున్నాను. అంటే కానీ మనకు ఆకలిగా ఉంటది నిజంగా, కానీ ఆ టైంలో మనం భోజనం చేయలేదు. కానీ మనం ఏం చేస్తామంటే లోపల ఉన్నటువంటి ప్రేరణ ఏదైతే ఉందో మనం ఆకలిగా ఉన్నటువంటి ఆ ఫీలింగ్ ని మనం బయటికి రివర్స్ గా చెప్తాం. సో దాన్ని ఏమంటారంటే ప్రేరేపకం తారుమారు అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, బాగా ఎండల నుంచి వచ్చే కదా వాటర్ తాగుతామంటే వద్దు ఇప్పుడే వచ్చాను, ఇక్కడే పక్కనే తాగి వచ్చాను నేను నీళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటాం. సో కాబట్టి ఈ విధంగా మనకి దాన్ని ప్రేరేపకం తారుమారు అని చెప్తారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రేరేపకం తారుమారులో మనం భోజనాలకు వెళ్తూ ఉంటాం. మరి భోజనాలకి ఎవరింటికైనా ఫంక్షన్ భోజనాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు భోజనాలు ఎట్లా ఉన్నాయంటే మరి బాగలేవని డైరెక్ట్ గా చెప్పం మనం. ఆ భోజనాలు మరి కూరలు బాగలేకపోయినా లేకపోతే దాంట్లో ఉప్పు తక్కువైనా ఏం చేస్తామో చాలా బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి, అసలు కూర బాగుంది, బిర్యానీ బాగుంది, చికెన్ బాగుంది, మటన్ బాగుంది అని మనం చెప్తాం. అంటే బాగలేకపోయినా కానీ బాగుందని చెప్తాం. కానీ ఇంటికి వచ్చి మళ్ళీ మనం మాట్లాడుకుంటాం ఇది అసలు బాగలేదు, చట్నీ బాగలేదు, లేకపోతే చికెన్ బాగలేదు, సాంబార్ బాగలేదు అని చెప్తాం. కానీ వాళ్ళ ముందు మాత్రం చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉందని చెప్తాం. ఓకే, సో కాబట్టి ఇది ఏంటి అంటే ప్రేరేపకం తారుమారు. కొంతమంది ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక భర్త ఒక భార్యకి ఒక శారీ కొన్నాడు. మరి శారీ కొన్నప్పుడు ఆ శారీ యాక్చువల్ గా ఆమెకి నచ్చలేదు. మరి నచ్చనప్పుడు ఏమైంది అంటే ఏం చెప్పిద్ది అంటే మరి శారీ ఎలా ఉంది అంటే లోపల బాగలేకపోయినా మరి అతను ఫీల్ అవుతుందని బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంది అని చెప్పిద్దాన్ని. కాబట్టి దీని ఏమంటారంటే ప్రేరేపకం తారుమారు అని చెప్పడం జరుగుతుంది. కొంతమంది చూడండి ఎగ్జామ్స్ బాగా రాయకపోయినా నేను బాగా రాసిన చెప్తూ ఉంటారు. అంటే ప్రేరేపకాన్ని తారుమారు చేస్తూ ఉంటారు. వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో అది చెప్పకుండా రివర్స్ గా చెప్తూ ఉంటారు. డిఎస్సి ఎగ్జామ్ చాలా బాగా రాశాను మరి అని చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్ గా బాగా రాయకపోయినా నేను బాగా రాశాను అని చెప్తారు. తర్వాత మళ్ళీ ఏదో కారణాలు చెప్తూ ఉంటారు వాళ్ళు, మరి ఎందుకు మార్కులు రాలేదనేవి వేరే విషయం అట్లా చెప్తుంటారు. సో కాబట్టి ఉన్నటువంటి ప్రేరణను రివర్స్ చేసి చెప్పడాన్ని ఏమంటారంటే ప్రేరేపకం తారుమారు అంటారు. చూడండి కొంతమందిని మంచివాడు కాకపోయినా మంచివాడు అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఓకే, కాబట్టి వాళ్ళ ముందు మనం అట్లా నెగిటివ్ చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తుంటారంటే మంచివాడు కాకపోయినా మంచివాడు అని చెప్తూ ఉంటారు. ఓకే, దాన్ని ప్రేరేపకం తారుమారు అని చెప్తారు. నెక్స్ట్ ఉదాత్తీకరణ. ఓకే, ఉదాత్తీకరణ తీసుకున్నట్లయితే మరి ఈ ఉదాత్తీకరణ అనేటటువంటిది ఏంటి అంటే ఒక వ్యక్తి గాని కొంతమంది వ్యక్తులు తనకి ఏవైతే కోరికలు ఉన్నాయో, తన ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలు అతను సాధించలేనప్పుడు వాటికి సంబంధించినటువంటి విషయాల్ని మొత్తం సమాజానికి అర్థమయ్యేటట్లుగా చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో దాన్ని ఏమంటారంటే ఉదాత్తీకరణ అంటారు. ఓకే, తన యొక్క కోరికలు గాని తన యొక్క ఆశయాలు గాని అవి ఏవైతే సాధించాలనుకున్నాడో అతను సాధించలేనప్పుడు అవి మొత్తాన్ని సమాజానికి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో అట్లా చెప్పడానికి ప్రయత్నించేటటువంటి దాన్ని ఏమంటారంటే ఉదాత్తీకరణ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్
ఒక భగ్న ప్రేమికుడు అందమైనటువంటి కవితలు రాయటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లవ్ లో ఫెయిల్ అయినటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రేమకు సంబంధించినటువంటి ఆ అంశాలు కానివ్వండి, వాటికి సంబంధించిన ఆలోచనలు ఇవన్నీ కూడా సమాజానికి అర్థమయ్యేటట్టుగా కొన్ని ఉపన్యాసాలు, వ్యాసాల రూపంలో రాస్తూ ఉంటాడు. కొన్ని చిత్రాలు వేస్తూ ఉంటాడు మొత్తం. అంటే సమాజానికి మొత్తం అర్థమయ్యేటట్లుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటారంటే ఉదాత్తీకరణ అంటారు. ఓకే, దీన్ని డిఎస్సి పర్పస్ లో తీసుకున్నట్లయితే మనకి డిఎస్సి ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి డిఎస్సిలో ఎవరైతే డిఎస్సిలో అనే ప్రయత్నాలు చేసి డిఎస్సిలో జాబ్ రాలేదో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డిఎస్సిలో ఉండే కష్టాలు కానివ్వండి, ఆ టెట్ లో ఉండే కష్టాలు కానివ్వండి, మరి డిఎస్సి టీచర్ పోస్ట్ సెలెక్ట్ కావాలంటే ఇన్ని రకాల పరీక్షలు అవసరమా, ఆల్రెడీ ముందే బిఈడి టీటీసీ చేసి వచ్చాము, కోర్సు చేసాము, తర్వాత బిఈడిలో ఎగ్జామ్స్ రాసాము, లాస్ట్ లో ఫైనల్ ఎగ్జామ్స్ రాసాము, మళ్ళీ టెట్ ఎగ్జామ్ రాస్తున్నాము, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్సి రాస్తున్నాము. మరి ఇవన్నీ ఎగ్జామ్స్ అవసరం అని చెప్పి సమాజంలో అందరికీ అర్థమయ్యేటట్లుగా అతను ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఓకే, అంటే కొన్ని కథల రూపంలో కానివ్వండి, లేకపోతే కొన్ని స్టోరీలు, వ్యాసాల రూపంలో పత్రికల్లో రాయటం కానివ్వండి, కొన్ని పాంప్లెట్లు రాసి సమాజం అందరికి అర్థమయ్యేటట్లుగా చెప్తూ ఉంటాడు. సో దీన్ని ఏమంటారు అంటే ఉదాత్తీకరణ అని చెప్తారు. ఓకే, భగ్న ప్రేమికులు ప్రేమ గురించి విషయాలు మొత్తం సమాజానికి అర్థమయ్యేటట్లు చెప్పడం, లేకపోతే డిఎస్సిలో ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఆ డిఎస్సిలో ఉండే కష్టాలని సమాజానికి అర్థమయ్యేటట్లుగా చెప్పటం. నెక్స్ట్ మరి రాజకీయాల్లో రాణించలేనటువంటి వ్యక్తి అనేక ప్రయత్నాలు చేసి ఎమ్మెల్యేగా గెలవాలని ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి మరి రాజకీయాల్లో ఉండే కష్టాలు ఏంటి అనేటటువంటివి అతను సమాజానికి అర్థమయ్యేటట్లుగా అతను కొన్ని వ్యాసాల రూపంలో కానీ ఉపన్యాసాల రూపంలో కానీ సమాజానికి అర్థమయ్యేటట్లుగా చెప్తూ ఉండడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా ఉదాత్తీకరణ అని చెప్తారు. ఓకే, సో ఇవి దీంట్లో ముఖ్యమైనటువంటివి. మరికొన్ని ఉన్నాయి మిగిలినటువంటి అంశాలు, ఇంకా మిగిలినవి నెక్స్ట్ రేపు చూద్దాం. సో ఇప్పుడు మనం దాదాపు ఎన్ని నేర్చుకున్నాం? ఉదాత్తీకరణ 11 అంశాలు నేర్చుకోవడం జరిగింది. 11 రకాలైనటువంటి రక్షక తంత్రాల గురించి నేర్చుకోవడం జరిగింది. సో మరి 11 రకాలైనటువంటి రక్షక తంత్రాలతో పాటు మరికొన్ని కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఇవన్నీ కూడా అప్డేటెడ్, ఇవన్నీ ఇంకా కొత్త బుక్స్ లో ఉన్నటువంటి అంశాలు కూడా ఉన్నాయి. సానుభూతి, నిరాకరణ, ప్రాయశ్చిత్తం, వ్యక్తీకరణ, అంతర్లీనము, ఓకే, బౌద్ధీకరణ. సో ఇట్లాంటివన్నీ కూడా ఇంకొక 1 2 3 4 5 6 ఒక 6 7 ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని గురించి మనం నెక్స్ట్ డీటెయిల్ గా నెక్స్ట్ రేపు క్లాస్ లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే వీటికి సంబంధించినటువంటి వాటిని మళ్ళీ ఒకసారి మీరు మీకు ఎంతవరకు అర్థమైందో కొన్ని బిట్లు ఇక్కడ చెప్దాం. నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. ఓకే, సో మీరు ఆన్సర్ చేసినట్లయితే మీ అందరికి కూడా బాగా అర్థమైనట్లుగా అనుకుంటాను. సో ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నిటిని కూడా మళ్ళీ జనరలైజేషన్ చేసి నేను అడుగుతాను. ఓకే, సో మీరు ఆన్సర్లు చెప్పండి. మీకు ఒక్కోదానికి దాదాపు 5-6 రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. మరి వీటిని ఆన్సర్లు చేయండి మీరు ఇప్పుడు. ఓకే మిత్రులు, కామెంట్స్ ఒకసారి చూద్దాం. గుణ గారు గుడ్ ఈవినింగ్ అండి, మీ క్లాస్ మొత్తం విన్నాను, చాలా చక్కగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. జ్యోతి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. నెక్స్ట్ నాగమ్మ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. నీలిమ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ అభి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. తనీష గుడ్ ఈవినింగ్ అండి. కామేశ్వరి గారు గుడ్ ఈవినింగ్ అండి. రాంబాబు గారు గుడ్ ఈవినింగ్ అన్న. సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు అందరూ కూడా ఎవరైతే లైవ్ లో ఉన్నారో మీరందరూ కూడా వీటికి ఆన్సర్లు చేయండి. నేను మొత్తం ర్యాండమ్ గా అడుగుతా, వరుసగా అడగను. ఓకే, సో కాబట్టి మీరు నేను ఎక్కడ అడుగుతాను అనేది మీకు తెలియదు, ఏ ఎగ్జాంపుల్ అడుగుతాను అనేది తెలియదు, మీరు ఆన్సర్ చేయండి. మీకు ఓకే, ఇప్పుడు నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. అందని ద్రాక్ష పుల్లన అనేటటువంటి సామెత ఏ రక్షక తంత్రానికి సంబంధించింది? సార్ మీ షెడ్యూల్ టైమింగ్స్ ఏంటి సార్? నవీన్, సో రెగ్యులర్ గా మనకి 6:30కి ఉంటుందండి లైవ్. ఓకే, చెప్పండి. అందని ద్రాక్ష పుల్లన అనేటటువంటి ఆ సామెత దేనికి చెందింది? అందని ద్రాక్ష పుల్లన అనేటటువంటి సామెత ఏ రక్షక తంత్రానికి చెందింది? హేతుకీకరణ రైట్ ఆన్సర్ అండి. నీలిమ గారు హేతుకీకరణ. రవి గారు ఓకే రైట్ అండి. గుణ గారు, రాంబాబు గారు ఓకే హేతుకీకరణ అండి. అందని ద్రాక్ష పుల్లన అనేటటువంటి సామెత హేతుకీకరణకు చెందినటువంటిది. అంటే మనం ఒక 2-3 ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల్లో మనం ఆ విజయాన్ని సాధించలేనప్పుడు ఆ విజయానికి
అంటే ఆ సక్సెస్ జరగకపోవడానికి ఆ తప్పు మనది అని చెప్పకుండా వేరే ఒక వస్తువు మీద కానీ వేరే ఒక వ్యక్తి మీద కానీ మనం నెడుతూ ఉంటాం. సో దాన్ని ఏమంటారంటే హేతుకీకరణ అంటారు. ఓకే. ఓకే, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఐఏఎస్ సాధించలేనటువంటి ఒక వ్యక్తి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ని పెట్టి ఆ మరి చాలా మంది ఐఏఎస్ తయారు చేయటం అనేటటువంటిది ఏ రకమైనటువంటి రక్షక తంత్రం? ఐఏఎస్ సాధించలేనటువంటి వ్యక్తి ఐఏఎస్ సాధించలేనటువంటి వ్యక్తి ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ని పెట్టి ఏం చేశాడు? చాలా మంది ఐఏఎస్ తయారు చేయడం అనేది పరిహారము. ఓకే, రైట్ ఆన్సర్ అండి. జ్యోతి గారు, అనూష గారు, నీలిమ గారు, గుణాకర్ గారు, రైట్ ఆన్సర్ అండి. బాంధవి గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, వ్యాపారంలో నష్టం వచ్చినటువంటి ఒక వ్యక్తి చిన్న పిల్లవాడిలా ఇంటి దగ్గర ఏడవటం అనేటటువంటిది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? నీలిమ గారు, ప్రతిగమనము, రైట్ ఆన్సర్ అండి. అనూష గారు, వ్యాపారంలో నష్టం వచ్చినటువంటి వ్యక్తి చిన్న పిల్లవాడిలాగా ఏడవటం అనేటటువంటిది ఏంటి? ప్రతిగమనం. కామేశ్వరి గారు, పద్మ గారు, జ్యోతి గారు, రాంబాబు గారు, ఓకే, రైట్ ఆన్సర్ అండి. దుర్గా గారు, ఓకే, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, సినిమాలో హీరో కోసం ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి మరి హీరో ఛాన్స్ రానప్పుడు తానే హీరో అయినట్లుగా అతను పగటి కళ్ళ కనటం అనేటటువంటిది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? హీరో ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి తాను హీరో కాలేకపోయినప్పటికీ కూడా తాను హీరో అయినట్లుగా, ఒక పెద్ద హీరో అయినట్లుగా, ఇంటర్నేషనల్ హీరో అయినట్లుగా, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ హీరో అయినట్లుగా అతను కలలు కనటం అనేటటువంటిది ఏంటి? ఓకే, నీలిమ గారు, రైట్ ఆన్సర్ అండి. స్వైర కల్పన, భాను గారు, వెంకటేశ్వర్లు గారు, ఓకే, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, దుర్గా గారు, స్వైర కల్పన, ఓకే అండి. నెక్స్ట్, లక్కీస్ హోమ్, నందగోపాల్ గారు, రైట్ అండి. నెక్స్ట్, ఒక తరగతిలో ఉపాధ్యాయుడు తన ఇంటి దగ్గర తన భార్య మీద ఉన్నటువంటి కోపాన్ని తరగతి గదిలో విద్యార్థి మీద చూపించాడు. ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు తన భార్య మీద ఉన్నటువంటి కోపాన్ని తరగతి గదిలో విద్యార్థి మీద చూపించాడు. ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? తరగతి గదిలో తన భార్య మీద ఉన్నటువంటి కోపాన్ని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి మీద చూపించాడు. సో దీన్ని ఏమంటారు అంటే విస్థాపనము. ఓకే, విస్థాపనం, రైట్ ఆన్సర్ అండి. చూడండి, మరి దీనికి ప్రక్షేపణం అని పెట్టకండి, గుర్తుపెట్టుకోండి. తనలో ఉన్నటువంటి లోపాన్ని మరొక వ్యక్తికి కానీ వస్తువు మీదకి కానీ నెడుతుందని ప్రక్షేపణం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, విస్థాపనం అంటే తనలో ఉన్నటువంటి కోపాన్ని మరొక వ్యక్తి మీదకి నెట్టడాన్ని విస్థాపనం అంటారు, లేకపోతే ఒక వస్తువు మీదకి నెట్టడాన్ని విస్థాపనం అంటారు. ఓకే, సో ఇది. నెక్స్ట్, గుణాకర్ గారు, నెక్స్ట్ రాంబాబు గారు, భాను గారు, రైట్ ఆన్సర్ అండి. నందగోపాల్ గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రేమలో విఫలమైనటువంటి వ్యక్తి వాళ్ళకు సంబంధించినటువంటి జ్ఞాపకాలని, ఆలోచనల్ని
వాటన్నిటిని కూడా ఆచేతన మనసులోకి నెట్టివేయడాన్ని ఏమంటారు? ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? ప్రేమలో విఫలమైనటువంటి ఒక వ్యక్తి వాళ్ళకి సంబంధించినటువంటి అనుభవాల్ని, జ్ఞాపకాల్ని, వాటన్నిటిని కూడా మధుర స్మృతుల్ని అన్నిటిని కూడా ఆచేతన మనసులోకి నెట్టివేయటాన్ని ఏ రకమైనటువంటి రక్షక తంత్రంగా చెప్తారు? దమనం రైట్ ఆన్సర్ అండి. రవి గారు, జ్యోతి గారు, దుర్గా గారు, ఓకే రైట్ ఆన్సర్ అండి. ఆ ఉద్యోగం రానటువంటి ఒక వ్యక్తి ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ 10 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నట్లుగా కలగనడం అనేది ఏది? ఒక జాబ్ రానటువంటి ఒక వ్యక్తి ఆఫీస్ లో ఒక పెద్ద జాబ్ చేస్తున్నట్టు 10 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నట్లుగా కలగనటం అనేటటువంటిది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? స్వైర కల్పన రైట్ ఆన్సర్ అండి. నీలిమ గారు, పద్మ గారు, ఇక రైట్ ఆన్సర్ అండి. రాంబాబు గారు, అనూష గారు, భాను గారు, రైట్ ఆన్సర్ అండి. భాను గారు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఆందోళన కలిగించేటటువంటి సంఘటనల నుంచి పరిస్థితుల నుంచి తప్పుకోవడాన్ని ఏమంటారు? ఆందోళన కలిగించేటటువంటి సంఘటనల నుంచి కానీ పరిస్థితుల నుంచి కానీ తప్పుకోవడాన్ని ఏమని ఏ రకమైనటువంటి రక్షక తంత్రం అంటారు? ఆందోళన కలిగించేటటువంటి సంఘటనల నుంచి కానివ్వండి, ఓకే, పరిస్థితుల నుంచి కానీ తప్పుకోవడాన్ని ఏమంటారు? ఆందోళన కలిగించేటటువంటి సంఘటనలు కానీ రైట్ ఆన్సర్ అండి. ఆందోళన కలిగించే సంఘటనల నుంచి పరిస్థితుల నుంచి తప్పుకోవడాన్ని ముందుగా వివరించుకోవడాన్ని ఏమంటారంటే ఉపసంహరణ అంటారు. నీలిమ గారు, రాంబాబు గారు, ఓకే రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, పద్మ గారు, నందగోపాల్ గారు, కామేశ్వర్ గారు, దుర్గా గారు, రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఆకలిగా ఉన్నా గానీ ఆకలి లేదు అని చెప్పి వ్యతిరేకమైనటువంటి ప్రేరణ చెప్పడాన్ని ఏ రకమైనటువంటి రక్షక తంత్రం అంటారు? ఆకలిగా ఉన్నా గానీ ఆకలి లేదు అనేటటువంటి విషయాన్ని చెప్పడం అనేది ఏ రకమైనటువంటి రక్షక తంత్రం? ప్రేరేపకం తారుమారు రైట్ ఆన్సర్ అండి. ప్రేరేపకం తారుమారు రైట్ ఆన్సర్. నెక్స్ట్, అందని ద్రాక్ష పుల్లన అనేటటువంటి ఈ సామెత ఏ రక్షక తంత్రానికి వర్తించింది? అందని ద్రాక్ష పుల్లన అనేటటువంటి ఈ సామెత ఏ రక్షక తంత్రానికి సంబంధించింది? అందని ద్రాక్ష పుల్లన, అనూష గారు, హేత్కీకరణ, భాను గారు, నీలమ గారు, ఓకే రైట్ ఆన్సర్. పద్మ గారు, ఓకే రైట్ ఆన్సర్ అండి. గుణ గారు, రవి గారు, హేతుకీకరణం అండి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఆడలేక మధ్యల ఓడు అనేటటువంటిది ఏ రకమైనటువంటి రక్షక తంత్రం? ఆడలేక మధ్యల ఓటిది అని చెప్పేటటువంటి ఆ రక్షక తంత్రం ఏ రకమైనటువంటి రక్షక తంత్రం? ఆడలేక మధ్యల ఓడు,
ప్రక్షేపణం. ఓకే, రైట్ ఆన్సర్ అండి రవి గారు. చూడండి, విస్థాపనంలో కోపం ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. కొంతమంది మనం మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. చూడండి, ఆడలేక మధ్యలో ఓడు అనేటటువంటిది ఏంటంటే తాను తనలో ఉన్నటువంటి తప్పుని, తన లోపాన్ని అతను ఏం చేశాడు, ఆ మధ్యల మీదకి నెట్టాడు. అంటే తనలో ఉన్నటువంటి లోపాన్ని, తప్పుని ఆ వస్తువు మీదకి నెట్టాడు. సో దాన్ని ప్రక్షేపణం అంటారు. ఓకే, సో మరి అట్లా కాకుండా తనలో ఉన్న కోపాన్ని మరొక వ్యక్తి మీద కానీ ఒక వస్తువు మీద కానీ నెట్లయితే దాన్ని నెట్టినట్టు విస్థాపనం అంటారు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ప్రక్షేపణంలో తనలో ఉన్నటువంటి లోపాన్ని, ఓకే, తనలో ఉన్నటువంటి లోపాన్ని మరొక వ్యక్తికి కానీ వస్తువు మీద కానీ నెడితే దాన్ని ప్రక్షేపణం అంటారు. అట్లా కాకుండా తనలో ఉన్నటువంటి కోపాన్ని మరొక వస్తువు మీద కానీ వ్యక్తి మీదకి నెట్టినట్లయితే దాన్ని విస్థాపనం అని చెప్తారు. ఓకే, సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ చూద్దాం. చూడండి, ప్రక్షేపణం అనేటటువంటి దాంట్లో మీరు లోపం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి, ప్రక్షేపణం అనేటటువంటి దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పదం ఏంటి అంటే లోపం అని గుర్తుపెట్టుకుంటే మీరు ఇది ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, మరి చూడండి, ప్రక్షేపణం అంటే లోపం, అంటే తనలో ఉన్నటువంటి లోపాన్ని మరొక వ్యక్తి మీదకి నెట్టడం కానీ వస్తువు మీదకి కానీ నెడితే దాన్ని ప్రక్షేపణం అంటారు. లోపాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రక్షేపణం అనేటటువంటి దాంట్లో లోపం ఉంది కాబట్టి దాన్ని మీరు ఎట్లా గుర్తుపెట్టు, పక్షులు అని గుర్తుపెట్టుకోండి. పక్షులు అని రాసుకోండి. అక్కడ మీరు పక్షులు అని రాసుకుంటే ప్రక్షేపణం అనేటటువంటి దానిలో ప్రక్షేపణంలో పక్షులు అవి రెండు కలిపి, అంటే ప్రక్షేపణంలో పక్షి అనేటటువంటి పదం, లో అనేటటువంటిది లోపము. సో కాబట్టి పక్షులు అనేటటువంటి పదాన్ని మీరు అక్కడ రాసుకున్నట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. పక్షులు అని రాసుకోండి. పక్షులు అంటే ఏంటి అంటే ప్రక్షేపణము, అదేంటి లోపము. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి లోపాన్ని మరొక వ్యక్తి మీదకి కానీ మరొక వస్తువు మీదకి కానీ నెడితే దాన్ని ప్రక్షేపణం అంటారు. పక్షులు అని గుర్తుపెట్టుకుంటే ప్రక్షేపణం అంటే లోపము. ఓకే, మరి ఇంకోటి చూద్దాం, విస్థాపనం. విస్థాపనంలో కోపం గుర్తుపెట్టుకోండి. మరి విస్థాపనం అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం కోపం గుర్తుపెట్టుకోవాలి. అట్లా మనం విస్కీ అని గుర్తుపెట్టుకోండి. చూడండి, విస్కీ అని గుర్తుపెట్టుకోండి. మీకు అసలు ఇది ఎప్పటికి కూడా మీరు ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే అక్కడ మీకు కన్ఫ్యూజ్ అనేది మీకు అసలు ఉండదు. చూడండి, విస్కీ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఏంటంటే విస్థాపనం అంటే కోపము, విస్ ప్లస్ కి. విస్థాపనంలో విస్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి, కోపంలో కో అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే విస్కీ అని గుర్తుపెట్టుకోండి. అంటే విస్థాపనంలో కోపం అనేది ఉంటుంది. అంటే ఒక వ్యక్తిలో ఉన్న కోపాన్ని మరొక వ్యక్తి మీదకి నెట్టడం. అంటే అత్త మీద కోపము దుత్త మీద కన్నా, చూడండి అక్కడ ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ సామెతలోనే కోపం అనే పదం వచ్చింది. ఓకే, సో మరి కాబట్టి ఏమవుతుందంటే అక్కడ ఒక వ్యక్తిలో ఉన్నటువంటి కోపాన్ని మరొక వ్యక్తి మీదకి నెట్టడం జరిగింది. కాబట్టి విస్థాపనం అంటే కోపం అని గుర్తుపెట్టుకోండి. అంటే మరి ఇంకోటి చూడండి, ప్రక్షేపణం అనేటటువంటి దాంట్లో పక్షులు అనే పదాన్ని గుర్తుపెట్టుకోని చెప్పాను అట్లా. ఓకే, అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి లోపాన్ని, ఆ వ్యక్తిలో ఉన్న లోపం ఇక్కడ అర్థమవుతుంది కదా, ఇక్కడ లోపము, అక్కడ ఏంటంటే కోపం. అది ఇక్కడ ఆడలేక మధ్యలో ఊడు అనేటటువంటిది ఏంటంటే చూడండి, అతను ఆడలేక అంటే ఏంటి, అతనిది లోపం అతనిది. అర్థమవుతుందా? సో మరి ఇక్కడ తర్వాత అత్త మీద కోపము అంటే అక్కడ కోపము, కాబట్టి విస్థాపనము. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. విస్థాపనం అనేటటువంటి దాంట్లో విస్కీ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. విస్థాపనంలో విస్తా ప్లస్ అది విస్ ప్లస్ కో. ఓకే, విస్కీ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ప్రక్షేపణంలో పక్షులు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రక్షేపణంలో పక్షి ప్లస్ ఓకే లు, పక్షులు అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనడం ఏంటి? తాను పట్టినటువంటి కుందేలుకి మూడే కాళ్ళు అని చెప్పటం అనేటటువంటిది ఏ రకమైనటువంటి రక్షక తంత్రం? ఆన్సర్ చేయండి మిత్రులు.
తాను పట్టినటువంటి కుందేలుకి మూడే కాళ్ళు అనేటటువంటిది ఏంటి? తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని చెప్పటం అనేది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనడం అంటే తనను తాను సమర్థించుకోవటం. తనను తాను సమర్థించుకుంటున్నటువంటి అంటే ఏంటి? తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటాడు. అంటే 3 కాళ్ళు లేవు, 3 కాళ్ళు ఉండవు, 4 కాళ్ళు ఉన్నా కానీ ఏమంటున్నాడు? నేను పట్టినటువంటి కుందేలుకి మూడే కాళ్ళు ఉన్నాయని చెప్తున్నాడు. అంటే నేను చెప్పిందే రైట్ అంటున్నాడు. ఓకే. సో కాబట్టి తను తప్పు చేసినా గానీ నేను రైటే అని చెప్తున్నాడు. తను తాను సమర్థించుకుంటున్నాడు. సో కాబట్టి అదేంటి అంటే హేతుకీకరణ. రైట్ ఆన్సర్ అండి. రవి గారు, అనుష గారు, ఇంకా రైట్ ఆన్సర్ అండి. ఓకే. నెక్స్ట్ ప్రేమలేఖలు రాసిన కాలేజీ విద్యార్థి ప్రేమ కథలకు రాసి గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవటం ఏంటి? కాలేజీలో ప్రేమలేఖలు రాసినటువంటి ఒక విద్యార్థి ప్రేమ కథలు గొప్పగా రాసి గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవటం అనేటటువంటిది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? ఉదాత్తీకరణం. రైట్ ఆన్సర్ అండి. ఓకే. ప్రేమలేఖలు రాసినటువంటి ఒక కాలేజీ విద్యార్థి ప్రేమ కథలు రాసి గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవటం అనేటటువంటిది ఉదాత్తీకరణము. ఓకే. దుర్గ గారు, భాను గారు, రవికుమార్ గారు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకొకటి చెప్పండి. ఉపాధ్యాయుడు అంటే గౌరవం లేకపోయినా గౌరవం ఉంది అని చెప్పటం ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? ఉపాధ్యాయుడు అంటే గౌరవం లేనటువంటి విద్యార్థికి ఉపాధ్యాయుడు అంటే మంచి గౌరవం ఉంది అని చెప్పటం. ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రం? అంటే ప్రేరణ తారుమారు చేస్తున్నాడు. ఓకే. ప్రేరేపకం తారుమారు. ఓకే. రైట్ ఆన్సర్ అండి. పద్మ గారు, వెంకటేశ్వర్లు గారు, జ్యోతి గారు, అనుష గారు. ప్రేరేపకం తారుమారు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇండియా క్రికెట్ కప్ సాధించినప్పుడు అది ఆ విజయం తానే సాధించినట్లుగా భావిస్తూ ఉంటాడు. ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రం? భారతదేశం క్రికెట్ లో ప్రపంచ కప్పు సాధించినప్పుడు ఆ విజయం తానే సాధించినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? తదాత్మీకరణం. రైట్ ఆన్సర్ అండి. తదాత్మీకరణం. అనుష గారు, దుర్గ గారు. ఓకే. రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడి మీద ఉన్నటువంటి కోపాన్ని విద్యార్థుల మీద చూపటం ఏ రకమైనటువంటి రక్షక తంత్రం? ఒక ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడి మీద ఉన్నటువంటి కోపాన్ని విద్యార్థుల మీదకి చూపించటం అనేటటువంటిది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? విస్థాపనం. రైట్ ఆన్సర్ అండి. అనుష గారు రైట్ ఆన్సర్. జ్యోతి గారు. చూడండి, ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడి మీద ఉన్న కోపాన్ని అన్నాడు. చూడండి, కోపాన్ని అన్నప్పుడు మనకి ఏంటి? కోపం అనేటటువంటి పదానికి విస్థాపనం అనేటటువంటి పదాన్ని మనం ఇంత లింక్ చేసాం. మనం విస్కీ అని చెప్పాం. విస్థాపనంలో విస్ అనేటటువంటి పదము, తర్వాత కోపంలో ఓకే
కో అనేటటువంటి పదం, రెండు కలిపితే విస్కీ అనే పదం వస్తుంది. సో కాబట్టి ఇది ఈజీగా మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే కోడ్ ఇది. ఓకే, రైట్ ఆన్సర్ అండి. కామేశ్వర్ గారు రైట్ ఆన్సర్ అండి. టీచర్ ఉద్యోగం రానటువంటి వ్యక్తి ఉపాధ్యాయునికి జీతం తక్కువగా ఉంది అని చెప్పడం ఏంటి? టీచర్ ఉద్యోగం రానటువంటి ఒక వ్యక్తి ఉపాధ్యాయ ఉద్యోగానికి జీతం తక్కువగా వస్తుంది అనేటటువంటి చెప్పేటటువంటి రక్షక తంత్రం ఏది? హేతుకీకరణ రైట్ ఆన్సర్ అండి. హేతుకీకరణ అండి. ఓకే, టీచర్ ఉద్యోగం రానటువంటి వ్యక్తి ఉపాధ్యాయ ఉద్యోగానికి జీతం తక్కువగా ఉంది అనేటటువంటి చెప్పడం, అంటే తనలో ఉన్నటువంటి తప్పుని అతను బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా అతను మరొక కారణాన్ని చెప్పి తను తాను సమర్థించుకుంటున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ టీచర్ జాబ్ రానటువంటి వ్యక్తి ఆ టీచర్ జాబ్ రాకపోవడానికి తప్పు కారణం తానే అని చెప్పకుండా అతను ఏం చెప్తున్నాడు అంటే వేరే కారణంతో తను సమర్థించుకుంటున్నాడు. అంటే ఏంటి, టీచర్ జాబ్ లో జీతం తక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. సో ఇది హేతుకీకరణ. పరీక్షల్లో తప్పినటువంటి విద్యార్థి ఉపాధ్యాయులు సరిగా బోధించలేదు అందుకే నేను పరీక్ష ఫెయిల్ అయ్యానని చెప్పడం ఏంటి? పరీక్షల్లో తప్పినటువంటి విద్యార్థి ఉపాధ్యాయులు సరిగా బోధించలేదు అందుకే నేను ఫెయిల్ అయ్యాను అనేటటువంటి చెప్పినటువంటి రక్షక తంత్రం ఏమిటి చెప్పండి? చూడండి, దీంట్లో మనకి కోడ్ ఉంది. అంటే పరీక్షల్లో తప్పినటువంటి విద్యార్థి ఉపాధ్యాయుడు బోధన సరిగా లేదు అని చెప్పాడు. అంటే పరీక్షల్లో తప్పిన విద్యార్థి అంటే లోపం ఎవరిది? విద్యార్థి కదా. సో కాబట్టి అక్కడ లోపము అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరీక్షల్లో తప్పినటువంటి విద్యార్థి, డిఎస్సిలో తప్పినటువంటి విద్యార్థి. ఓకే, సో కాబట్టి అక్కడ తప్పటం అంటే ఏంటి? లోపము. మరి ఆ లోపం అనేది ఏంటంటే ప్రక్షేపణం తర్వాత లోపం అనే పదాన్ని రెండింటిని కలిపితే పక్షులు అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నాం మనం. సో కాబట్టి అనూష గారు ప్రక్షేపకం అనేది రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్. ఒక రంగంలో రాణించలేనటువంటి వ్యక్తి మరొక రంగంలో రాణించడం. ఒక రంగంలో రాణించలేనటువంటి వ్యక్తి మరొక రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో రాణించడాన్ని ఏ రకమైనటువంటి రక్షక తంత్రం అంటారు? ఒక రంగంలో రాణించలేనటువంటి పరిహారం రైట్ ఆన్సర్ అండి. పద్మ గారు, అనుష గారు, జ్యోతి గారు, గుణ గారు రైట్ ఆన్సర్ అండి. పరిహారం అంటారు. చదువులో రాణించలేనటువంటి రాధ అనేటటువంటి విద్యార్థి చెస్ లో బాగా ఆడుతుంది. మరి ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రం? చదువులో రాణించలేనటువంటి రాధ అనేటటువంటి ఒక విద్యార్థి చెస్ లో బాగా ఆడి రాణించింది. ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? ఓకే, పరిహారం రైట్ ఆన్సర్ అండి. అనూష గారు. నందగోపాల్ గారు రైట్ ఆన్సర్ అండి. పరిహారం అండి. స్నేహితురాలి మరణ వార్త విని బలవంతంగా ఆ వార్తను మర్చిపోవటము ఏ రకమైనటువంటి రక్షక తంత్రం? స్నేహితురాలి మరణ వార్తను బలవంతంగా మర్చిపోవటం అనేది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? దమనం అండి రైట్ ఆన్సర్ అండి. దమనం పరిహారం కాదండి, దమనం అండి. స్నేహితురాలి మరణానికి సంబంధించినటువంటి వార్త మనం చెప్పాం. మనకి మనసుకి ఇబ్బంది పెట్టేటటువంటి విషయాలు కానీ బాధాకరమైనటువంటి సంఘటనలు కానీ బాధాకరమైనటువంటి విషయాలు కానీ ఇబ్బందిని కలిగించే విషయాలన్నింటినీ మనం కావాలని మర్చిపోతామని చెప్పాం. సో కాబట్టి దాన్ని ఏమంటారంటే దమనం అని చెప్తారు. గుణ గారు, కామేశ్వరి గారు రైట్ ఆన్సర్ అండి. రాంబాబు గారు, హాసిని గారు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఉద్యోగం పోయినటువంటి ఒక వ్యక్తి చిన్న పిల్లవాడిలా ఏడవడం అనేది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము? ఉద్యోగం పోయినటువంటి ఒక వ్యక్తి చిన్న పిల్లవాడిలా ఏడవడం అనేది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము?
ప్రతిగమనం. అనుష గారు, వెంకటేశ్వర్లు గారు రైట్ ఆన్సర్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.